చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఎఫ్సి చిన్నతనం నుంచి ప్రార్థనలో కానీ ఏదైనా కానీ అన్ని దాంట్లో ముందుండేది. ప్రతి విషయంలో ఇప్పుడు చర్చికి వెళ్ళినా కానీ ఆ పాప స్వరం వినపడేది నాకు. అలాంటి ఆ పిల్ల స్వరం లేకుండా అయిపోయింది. ఆ పిల్ల లాస్ట్ క్షణంలో ప్రతి క్షణం నేను ఆ పిల్లతో నాకు 10 రోజుల నుంచి మాట్లాడలేదు, మాటలు లేదు. అలాంటిది ఆ క్షణంలో బాబ నన్ను ఎలాగైనా హాస్పిటల్కి రప్పియాలని చెప్పి ఒక వీడియో తయారు చేసి అన్న నా పరిస్థితి ఎలా ఉంది రాస్తా అని ఒక మెసేజ్ చేసింది. అలాంటిది ఒక్క వారం ముందర నాకు కానీ తెలిసింది. అలాంటిది నాకు ఒక 2 రోజుల కింద నేను, ప్రభాకర్ మామ, దేవ్ మామ, అబ్రహం బాబాయ్ రైలు వికెట్కి వెళ్తున్నాము. ఆ బాబు ఉరికి వస్తుంది. నా బుజ్జుల బాబాయ్ కూడా ఉన్నాడు పక్కన. బుజ్జుల బాబాయ్ని పలకరిస్తుంది కానీ పలుకుతలేదు బాబాయ్. దేవ్ మామని పలకరిస్తుంది, ఆయన పలుకుతలేడు. లాస్ట్ ప్రభాకర్ మామని వచ్చి పిలిచింది, మామ మామ, ఆయన పలకలేదు. లాస్ట్ ఏం నీకు సీట్లు వచ్చినాయంటే అన్నా నేను నీకు కనపడుతున్నానా అన్నా, నీకు కనపడుతున్నానా అని అనేది. కనపడుతున్నా, నాకేం కనపడతలేవు, కనపడుతున్నావు అంటే ఒకటే ఒక పేపర్లో ఎప్పుడూ పేపర్ తీసుకొని రాసి మా అమ్మ మా నాన్న ఇప్పుడు గొడవ పడకుండా హ్యాపీగా ఉన్న మా నాన్న ఇప్పటికైనా అని ఒక్కటే ఒక మాట చెప్పింది. ఆ క్షణం నాకు ఏం అర్థం కాలేదు. ఏం చెప్పి అందరికి మామ పలికించిన మామ పలకలేదు, దేవమామని పలికించిన పలకలేదు, ఎందుకు నాకేం చెప్తున్నా అంటే లేదన్నా వాళ్ళందరికి ఎవరు కనపడతలేదు. నేను నీకు ఒక్కరికి కనపడుతున్నాను అని ఒక పేపర్ రాసి లాస్ట్ నిన్న మేఘనకి మన జాస్మిన్ కూడా ఒక మెసేజ్ వచ్చింది, అది వినండి. దేవుడి చిన్న ఆ పిల్లని సన్నిధి చేసినందుకు చక్కటి సాక్షి అంటే బాబురావు గారికి హృదయపూర్వకందనాలు. సాక్షి శోభ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడతారు. నిజంగా శోభ గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే ప్రాబ్లం చెప్పింది ఏమిటంటే, శోభక్క గారు కూడా కడుపు నొప్పి గ్యాస్ ప్రాబ్లం అని బాధపడుతుంది సార్, చాలా చూపిస్తున్నాం అని చెప్పేసి అక్క కూడా అనింది. కానీ ఇలాగ జరుగుతుందని ఎవరు కూడా అనుకోలేదు, బహుశా వాళ్ళు కూడా అనుకోలేదు. నిజంగా అది దేవుని పిలుపు అనుకుంటున్నా. కొద్ది మాటలు శోభక్క గారు కూడా మాట్లాడతారు. ఎప్సిపా అంటే నాకు గుర్తుంది, మీకు అందరికి తెలుస్తుంటుంది. ఎప్సిపా అంటే అర్థం దేవునికి ఇష్టరాలు. వాళ్ళ అత్త కొడుకు అప్పుడు పేరు పెట్టినాడు, దేవునికి ఇష్టమే కాబట్టి దేవుడు తీసుకున్నాడు. చర్చిలో ఎంతగా సేవ చేసేది, చర్చిలో పాటలు పాడేది. తప్పకుండా చదవాలమ్మా, నేను జాబ్ చేయాలని ఎంత ఆశగా ఉండేది. కష్టపడి చదివింది, అన్నం తప్పకుండా చర్చికి వెళ్ళేది, చదివేది, దానికి చూసుకునేది, నన్ను చూసుకునేది. అమ్మ నేను జాబ్ చేస్తానమ్మా, మిమ్మల్ని చూసుకుంటా అనేది. అకస్మాత్తుగా నా బిడ్డ నుంచి దూరం అయిపోయింది. సేవకునిగా సంబంధిత శోభక్క గారు అలాగే శ్రీమన్ రాజు గారు, కాపరిగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. సంఘములో పెప్సీ వల్ల ఏం లోటు మీరు తీర్చారు, మీరేం చేస్తారో తెలియదు కానీ